Hello everyone, welcome to the Upasthapana classes. This is Satish, ALP, Reasoning faculty. So already మనం ప్రీవియస్ వీడియోలో మనం కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్లో ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1లో అడిగినటువంటి క్వశ్చన్స్ అని డిస్కస్ చేసినాం. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో రిమైనింగ్ క్వశ్చన్స్ కోడింగ్ డీకోడింగ్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 16 అబ్జర్వ్ చేసినట్లయితే ఏమని చెప్తుంది ఇక్కడ, ఫ్రమ్ ఈజ్ కోడ్ యాజ్ ఏమంటాడు, ఎఫ్ఆర్ఓఎం ఎఫ్ఆర్ఓఎం ఈజ్ కోడ్ యాజ్ ఏ 4935. సేమ్ యాజ్ ఇస్ మళ్ళీ ఏమంటాను ఇక్కడ మోర్, మోర్ ఈజ్ కోడ్ యాజ్ ఏ 3154. దెన్ ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారు, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఈ అంటాను. సో ఈ కోడ్ ఏమని కోడ్ చేయడం జరిగింది అంటాను. సో ఇక్కడ మనం 2 వర్డ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ అనే వర్డ్ ఎక్కడ ఉంది, ఈ అనే లెటర్ అనేది మనకు మోర్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ 2 వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే ఆర్ఆర్ కామన్ ఉంది, ఓఓ కామన్ ఉంది, ఎంఎం కామన్ ఉంది, అవునా. సో కామన్ ఉన్న ఎలిమెంట్స్ అనే ఎలిమినేట్ చేసినట్లయితే మనకు డిఫరెంట్ ఉన్నది మనకు తెలిసిపోతుంది కదా. సో కాబట్టి ఆర్ఆర్ అని ఎలిమినేట్ అయిపోయింది, ఓఓ ఎలిమినేట్ అయిపోయింది, ఎంఎం ఆల్సో ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏం మిగిలింది మరి, ఇక్కడ ఓన్లీ ఈ మాత్రం మిగిలింది, ఇక్కడ ఎఫ్ మిగిలింది. సో మనకు కావాల్సింది ఈ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కూడా కామన్ ఎలిమినేట్ చేసినట్లయితే మనకు రిమైనింగ్ నెంబర్ అనేది ఈతో కోడ్ చేయడం జరుగుతుంది కదా. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఏముంది, కామన్ నెంబర్ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది, సో ఎలిమెంట్ అయిపోయింది. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, ఎలిమెంట్ అయిపోయింది. సో 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, ఎలిమెంట్ అయిపోయింది. సో ఇక్కడ ఎఫ్ అనేది 9th కోడ్ ఏం జరిగింది, కానీ మనకు కావాల్సింది ఈ కాబట్టి ఈ అనేది దేంతో కోడ్ ఏం జరిగింది, ఆటోమేటిక్గా ఈ ఈజ్ ద కోడ్ యాజ్ ద 1. సో 1 ఎక్కడ ఉంది మరి, ఇక్కడ ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సో క్వశ్చన్ నెంబర్ 17 మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఏమైంది, డిఓటిహెచ్. సో డిఓటిహెచ్ ఈజ్ కోడ్ యాజ్ ఏ 3764. ఓకే, 3764. అండ్ హెచ్ఓఎల్డి. సో హోల్డ్ ఈజ్ ద కోడ్ యాజ్ ఏ 7943. సో మరి క్వశ్చన్ ఏమడిగింది ఇక్కడ, సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టీ అంటాడు. సో టీని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాడు. సో ఇక్కడ కూడా మనం 2 వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి. 2 వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డి కామన్ ఉంది, ఓఓ కామన్ ఉంది, హెచ్హెచ్ కామన్ ఉంది. సో ఇక్కడ టీకి వేరే ఉంది, ఇక్కడ డి అనేది డిఫరెంట్గా ఉంది ఇక్కడ, అవునా. సో కాబట్టి కామన్ ఎలిమెంట్ని మనం ఎలిమినేట్ చేసినట్లయితే డి ఎలిమెంట్ అయిపోయింది. సో హెచ్హెచ్ ఆల్సో ఎలిమెంట్ అయిపోయింది, ఓఓ కూడా ఎలిమెంట్ అయిపోయింది. సో రిమైనింగ్ ఏం మిగిలింది, టీఎల్. కానీ మనకు కావాల్సిన టీ కాబట్టి ఇక్కడ నెంబర్స్ కూడా కామన్గా ఉండే నెంబర్స్ అని ఎలిమినేట్ చేస్తే ఇక్కడ 3 ఎలిమెంట్ అయిపోయింది. సో 7 ఎలిమెంట్ అయిపోయింది, 4 ఎలిమెంట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు రిమైనింగ్ టీని మిగిలిన నెంబర్ తోటి కోడ్ చేయడం జరిగింది. సో టీ అనేది దేంతో కోడ్ చేయడం జరిగింది మరి, 6 తోటి. సో టీ ఈజ్ ద కోడ్ యాజ్ ఏ 6. మరి 6 అనే ఎక్కడ ఉంది మరి, ఇక్కడ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సో క్వశ్చన్ నెంబర్ 18 అబ్జర్వ్ చేసినట్లయితే ఏమన్నాడు, ఎస్కేఏటి. స్కేట్ ఈజ్ కోడ్ యాజ్ ఏ ఎస్కేఏటి. సో స్కేట్ని మరి ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది మరి, ఇక్కడ 35186. సో 35186. సేమ్ యాజ్ ఈజ్ మళ్ళీ ఇక్కడ టేకర్, TAKER. సో టేకర్ ఈజ్ కోడ్ యాజ్ ఏ విధంగా కోడ్ ఏం జరిగింది అక్కడ 51623. ఓకేనా. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆర్ అంటాను. సో ఆయన ఆర్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాను. సో ఆర్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందంటే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు ఆర్ అనే కావాలి. ఆర్ అనే ఎక్కడుంది మనకి, టేకర్లు ఉంది, అవునా. సో ఈ 2 వర్డ్స్ అనే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మరి కే అనే కే కామన్ ఉంది, ఏ కామన్ ఉంది, ఈఈ కామన్ ఉంది, టీటీ కామన్ ఉంది. అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనం డిలీట్ చేసినట్లయితే, కామన్ ఎలిమెంట్స్ అన్ని మనం ఎలిమినేట్ చేసినట్లయితే రిమైనింగ్ ఎలిమెంట్స్ మనకి ఏదైతే కావాలో అది ఆన్సర్ వస్తాయి కదా. సేమ్ మరి కామన్ ఎలిమెంట్ డిలీట్ చేయండి లేదా ఎలిమినేట్ చేయండి. సో టీటీ ఎలిమినేట్ అయిపోయింది. సో కేకి కే అని ఎలిమినేట్ అయిపోయింది. సో ఏకి ఏ ఎలిమినేట్ అయిపోయింది. సో ఈకి ఈ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో మనకు 6 కావాలి కాబట్టి ఇక్కడ కూడా కామన్ ఉన్న నెంబర్ అని ఎలిమినేట్ చేయండి. సో 3కి 3 ఎలిమినేట్ అయిపోయింది. సో 5కి 5 ఎలిమినేట్ అయిపోయింది. 1కి 1 ఎలిమినేట్ అయిపోయింది. 6కి 6 అని ఎలిమినేట్ అయిపోయింది. మరి ఆర్ అనేది దేంతో కోడ్ చేయడం రిమైనింగ్ 2. సో దెన్ ఆర్ ఈజ్ ద కోడ్ యాజ్ ఏ 2. సో 2 అని ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఆప్షన్ సి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. సో క్వశ్చన్ నెంబర్ 19 మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఏమని చెప్తుంది మరి, మీన్స్ ఈజ్ కోడ్ యాజ్ ఏ 7582 అనట. ఓకేనా. సో మీన్స్ MEANS. సో MEANS ఈజ్ ద కోడ్ యాజ్ ఏ ఏమని చెప్తుండ్రు, 75821. ఓకే. సో రేంజ్ RANGE. సో RANG రేంజ్ ఈజ్ కోడ్ యాజ్ ఏ 84
592. సో మరి క్వశ్చన్ ఏమడుతుండు ఇంకా నెక్స్ట్ ఏమంటే ప్రైమ్. సో ప్రైమ్ ఈజ్ కోడ్ యాజ్ ఏ, సో PRIME. సో ప్రైమ్ ఈజ్ కోడ్ యాజ్ ఏ 64237. దెన్ మరి క్వశ్చన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ G అంటాడు. అవునా, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ G అని చెప్తాడు. సో జీని ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందని అడుగుతుంది. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే సో కామన్ ఎలిమెంట్ అని ఎలిమినేట్ చేయండి. సో అప్పుడు ఎలిమినేట్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ G అనేది ఏ వర్డ్లు ఉంది, రేంజ్లు ఉంది. సో జీలు ఉంది. సో మనకు RANE అని ఎలిమినేట్ అయిపోతే మనకు Gకి ఇక్కడ ఏ నెంబర్తో కోడ్ చేయడం జరిగిందో రావడం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కామన్ ఏముంది చూడండి ఇక్కడ. సో ఏ అనే కామన్ ఉంది. సో ఏ అనే ఎక్కడ దేంతో కోడ్ చేయడం 8. సో ఇక్కడ కూడా 8 ఉంది. మరి ఇక్కడ 8 ఏ లేదు కాబట్టి అవసరం లేదు. సో ఏ కామన్ ఎలిమినేట్ అయిపోయింది. సో ఏ అని ఇక్కడ 8తో కోడ్ చేయడం కాబట్టి ఇక్కడ 8 ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ కామన్ ఏముంది మరి ఇక్కడ. సో ఎన్ కూడా కామన్ ఉంది. సో ఎన్ అనేది 2తో కోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి 2 ఎలిమినేట్ అయిపోయింది. సో మరి ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా 2 ఉంది. మరి ఇక్కడ ఎన్ ఉందా, లేదు. అంటే ఇక్కడ ఎన్ అనేది 2తో కోడ్ చేయడం జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇక్కడ ఎన్ అనేది ఇక్కడ మన 5తో కోడ్ చేయడం జరిగింది అనుకోండి. సో ఇక్కడ ఎన్ 5 ఉంది, ఇక్కడ 5 ఎలిమినేట్ అయిపోతుంది. సో ప్రైమ్లో 5 లేదు కాబట్టి సో ఎన్ అనేది దేంతో కోడ్ చేయడం జరిగింది, 5 కాబట్టి 5 అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో ఈని అబ్జర్వ్ చేస్తే ఈ అనేది కోడెడ్ బై, ఇక్కడ చూడండి ఈ అనేది కోడెడ్ బై 2. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా ఈలా 2 కూడా ఉంది. మరి ఇక్కడ కూడా ఈ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు 2 ఉండాలి కదా. 2 ఉంటేనప్పుడు ఈ కోడ్ 2 అవుతుంది. సో అది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే వాట్ ఈస్ ద కోడెడ్ ఫర్ ఈ అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. సో ఈ మనకు ఈ అనే లెటర్ వర్డ్ 1 ఉంది, వర్డ్ 2 ఉంది, వర్డ్ 3లో ఉంది కాబట్టి ఈ అనే లెటర్ని మనం 3 నెంబర్స్లో కూడా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఈ అనేది సో ఇక్కడ 2తో మనం కోడ్ చేసినాం అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, యాడ్రీస్గా ఇక్కడ కూడా 2 ఉండాలి కాబట్టి ఈ కోడ్ అయితే 2 కాబట్టి 2 అనే ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ MS ఉంది, RG ఉంది, ఇక్కడ కామన్ ఏం లేవు. సో నెక్స్ట్ మరి 2 and 3 కామన్ చేయండి. సో 2 and 3 వేస్తే మనకు RR అనే కామన్ ఉంది. సో R అనే నేను 4తో కోడ్ చేసిన అనుకోండి, ఇక్కడ కూడా 4 ఉంది కదా. సో 4 ఎలిమినేట్ అయిపోయింది, RR ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడ మన రిమైనింగ్ ఏముంది మరి ఇక్కడ. సో రిమైనింగ్ అనేది G మిగిలింది. G అనేది దేంతో ఉంది కోడ్ 9. సో దెన్ G ఈజ్ కోడ్ యాజ్ ఏ 9. సో 9 అనేది ఎక్కడ ఉంది మరి ఇక్కడ, ఆప్షన్ B. సో ఆప్షన్ B ఇస్ ద అవర్ ఆన్సర్. సో 2 వర్డ్స్ ఇచ్చినప్పుడు మాత్రం మనకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అయిపోతుంది. కానీ ఎప్పుడైనా 3 వర్డ్స్ ఇచ్చినప్పుడు కొంచెం మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆన్సర్ చేయాలి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. సో క్వశ్చన్ నెంబర్ 20 ఏం చెప్తుంది చూడండి. సో PING. సో PING ఈజ్ ద కోడ్ యాజ్ ఏ, ఏమని కోడ్ చేసింది మరి ఇక్కడ. సో 7953. సో 7953 సేమ్ యాజ్ యూజువల్గా NOSE. సో NOSE ఈజ్ ద కోడ్ యాజ్ ఏ 4638. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఎన్ అంటాను. అవునా, సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎన్. సో ఎన్ ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాను. అవునా, సో ఇప్పుడు మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ అనేది మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అవునా, సో ఇప్పుడు PING NOSE. సో ఇక్కడ ఏమైనా కామన్ ఉందా, ఓన్లీ కామన్ ఉంది ఏంటిది, ఎన్ అనేది మాత్రమే కామన్ ఉంది. 2 వర్డ్స్లో కూడా ఓన్లీ ఎన్ అనే కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లో కూడా కామన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కామన్ చూస్తే 7953 4638. సో ఇక్కడ కూడా మనకి ఏముంది, ఓన్లీ 3 మాత్రమే కామన్ ఉంది. ఈ మిగతా 795 468 అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి సో ఎన్ అనేది దేంతో కోడ్ చేయడం జరుగుతుంది, 3తో కోడ్ చేయడం జరుగుతుంది. సో 3 అనేది ఎక్కడ ఉంది మరి, ఆప్షన్ D. సో ఆప్షన్ D ఇస్ ద అవర్ ఆన్సర్. సో ఇంతకుముందు ఏంటంటే కామన్ ఉన్న ఎలిమెంట్ చేసి డిఫరెంట్ ఉన్న దాంతో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినాం. కానీ ఇక్కడ ఏంటంటే సో కామన్ ఉన్న లెటర్ అనేది ఓన్లీ 1 ఉంది కాబట్టి సో కామన్ ఉన్న నెంబర్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేసినాం కాబట్టి ఆప్షన్ D ఇస్ ద అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 21. సో క్వశ్చన్ నెంబర్ 21 కూడా ఏమంటుండు, FEND. సో FEND ఈజ్ ద కోడ్ యాజ్ ఏ. అవునా, సో FEND ఈజ్ ద కోడ్ యాజ్ ఏమని చెప్తుంది మనకి ఇక్కడ 9735. FEND ఈజ్ ద కోడ్ యాజ్ 9735. FEUD. సో FEUD ఈజ్ ద కోడ్ యాజ్ ఏమని చెప్తాను 3769 చెప్తుండ్రు. అయినా వాట్ ఈస్ ద కోడ్ ఫర్ యూ అని చెప్తాను. సో దేన్ని కోడ్ అడుగుతాను మరి, యూని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాడు. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనకి FED. సో FED అనేది కామన్గా ఉన్నది కానీ మనకి ఇక్కడ యూ అనేది ఎన్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్ మనం ఎలిమినేట్ చేయండి. సో Fకి F ఎలిమినేట్ అయిపోయింది, ఈకి ఈ ఎలిమినేట్ అయిపోయింది, Dకి D ఎలిమినేట్ అయిపోయింది. సేమ్ యాజ్ యూజువల్గా కామన్ ఉన్న నెంబర్ కూడా మనం ఎలిమినేట్ చేయండి. సో 9కి 9 ఎలిమినేట్ అయిపోయింది.
7కి 7 ఎలిమినేట్ అయిపోయింది, 3కి 3కి ఎలిమినేట్ అయిపోయింది. సో మనకు కావాల్సింది ఏంటి యూ. సో యూ అనేది దేంతో కోడ్ ఏం జరిగింది మరి ఆటోమేటిక్గా 6 తోటి. సో యూ ఈజ్ ద కోడ్ యాజ్ 6. మరి 6 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 22 అబ్జర్వ్ చేస్తే, సో క్వశ్చన్ నెంబర్ 22 ఏం చెప్తాను? సో ARGOT. సో ARGOT. సో ARGOT ఈజ్ ద కోడ్ యాజ్ ఏమని చెప్తుంది మనకి ఇక్కడ 12497. ఓకేనా. ARGOT ఈజ్ కోడ్ యాజ్ 12497. అదేవిధంగా గ్రాఫ్ట్ GRAFT. సో GRAFT ఈజ్ ద కోడ్ యాజ్ ఏమని చెప్తుంది మరి ఇక్కడ GRAFT ఈజ్ కోడ్ యాజ్ 29743. 29743. మరి ఏమడుతుంది దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎఫ్ అంటాను. సో ఎఫ్ను ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాను. సో ఇక్కడ మనం ఎఫ్ అనే ఎక్కడ ఉంది మరి ఇక్కడ గ్రాఫ్ట్లో ఉంది. సో ఇక్కడ ఎఫ్ అనే ఉంది. సో ఈ ఎఫ్ కోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 వర్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి కామన్ ఎలిమెంట్ అనేది ఉన్నాయా లేదా. సో ఇక్కడ ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. సో కామన్ వాటికి ఎలిమినేట్ చేసేసిన. సో ఆర్ఆర్ ఎలిమినేటెడ్, సో జీజీ ఎలిమినేటెడ్, సో టీటీ ఎలిమినేటెడ్. సో మనకు కావాల్సిన ఎఫ్ అయినా వస్తుంది కదా. సో ఇక్కడ కూడా కామన్ ఉన్న నెంబర్ ఎలిమినేట్ చేయండి. సో 2 ఎలిమినేట్ అయిపోయింది. సో 4 ఎలిమినేట్. సో 9 ఎలిమినేట్ అయిపోయింది. 7 ఎలిమినేట్ అయిపోయింది. సో రిమైనింగ్ ఏముంది 3. సో ఎఫ్ అనే కోడ్ యాజ్ ఏంటి 3. సో ఎఫ్ ఈజ్ కోడ్ యాజ్ 3. సో మరి 3 అనే ఎక్కడ ఉంది మరి ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే. సో చాలా సింపుల్ అండి ఇవన్నీ క్వశ్చన్స్. మనం చాలా సింపుల్గా చేయొచ్చు. సో దీనికోసం పెద్ద లాజిక్ ఏం లేదు. జస్ట్ మనం క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే కథం ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమడిగింది, ఇక్కడ కూడా మిక్స్డ్ కోడింగ్ నుంచి ఆడడం జరిగింది. ఓకేనా. సో ఏమడిగింది మరి క్లైమ్ ద మౌంటైన్స్ అట. ఓకేనా. సో క్లైమ్ ద మౌంటైన్స్. అవునా, క్లైమ్ ద మౌంటైన్స్. సో మరి క్లైమ్ ద మౌంటైన్ అని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది చూడండి. JSBGMD. ఓకే, JSBGMD. సో క్లైమ్ ద ట్రీ అంటారు మళ్ళీ. సో క్లైమ్ ద ట్రీ. సో క్లైమ్ ద ట్రీ అనే మనం ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది మరి ఇక్కడ క్లైమ్ ద ట్రీ BGCXJS. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం అడిగి మరి వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ట్రీ అన్నాడు. సో ట్రీని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రీ అని ఎక్కడ ఉంది మన సెకండ్ ఈక్వేషన్లో ఉన్నది. సో ట్రీ అనేది మనకి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉంది. సో దీన్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ క్లైమ్ కామన్ ఉంది కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది. సో దీది అనేది కామన్ ఉంది కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది. అవునా. సో ఇక్కడ మనకి సో ఫస్ట్లో మరి సెకండ్ ఈక్వేషన్ ఇలా ఇక్కడ కోడింగ్లో కూడా ఏ కామన్ ఉందో చూస్తే జేఎస్ కామన్ ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. సో బీజీ కామన్ ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. సో ట్రీకి మిగిలింది ఏంటి సిఎక్స్ కాబట్టి ట్రీ ఈజ్ ద కోడ్ యాజ్ ఏంటిది మరి సిఎక్స్. సో సిఎక్స్ ఎక్కడ ఉంది మరి ఇక్కడ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 24 కూడా చూడండి. సో ఏమని చెప్తుంది PLOW. సో PLOW ఈజ్ ద కోడ్ యాజ్ ఏమని చెప్తుంది మనకి ఇక్కడ 7164. ఓకే, 7164. దెన్ మరి వోల్ఫ్ WOLF. సో ఇదేమైనా కోడ్ చేయడం జరిగింది మరి ఇక్కడ సో 1564. సో 1564. సో మరి ఏమడుగుతుంది మరి ఇక్కడ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎఫ్ అని చెప్తుంది. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎఫ్. సో ఎఫ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అన్నాడు. సో అబ్జర్వ్ చేస్తే ఎఫ్ అని ఎక్కడ ఉంది సెకండ్ వర్డ్లో ఉంది. సో మరి ఈ 2 వర్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. సో అబ్జర్వ్ చేస్తే ఉంది డబుల్ కామన్ ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. ఓఓ కామన్ ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. ఎల్ఎల్ కామన్ ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా నెంబర్స్ కూడా కామన్ ఉన్న నెంబర్స్ ఎలిమినేట్ చేయండి. సో 11 కామన్ ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. 44 కామన్ ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. 66 కామన్ ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. సో మిగిలింది ఎఫ్. మరి ఎఫ్కి మిగిలిన నెంబర్ ఏంటిది 5 కాబట్టి ఎఫ్ ఈజ్ కోడ్ యాజ్ ఏంటిది 5. సో 5 అనే మరి ఎక్కడ ఉంది మరి ఇక్కడ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. సో క్వశ్చన్ నెంబర్ 25 చూస్తే ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఏమని చెప్తాడు. సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో SOLV ఈజ్ కోడ్ యాజ్ ఏమని చెప్తుంది మరి ఇక్కడ సో 36598. సో 36598 అట. దెన్ స్టోర్ ఈజ్ కోడ్ యాజ్ స్టోర్ అని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది మరి స్టోర్ ఈజ్ ద కోడ్ యాజ్ ఏమని చెప్తుంది ఇక్కడ 39164. ఓకే. నెక్స్ట్ WHOLE. సో ఓల్ ఈజ్ కోడ్ యాజ్ ఏమంట మరి ఇక్కడ WHOLE అనేది
27698 అయినా మనకు క్వశ్చన్ ఏమడిగిండు వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వి అని చెప్తుంది. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వి? సో వీని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు 2 ఇచ్చినప్పుడు మనం ఈజీ చేసినాం. సో 3 ఇచ్చినప్పుడు మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని చేయాలని చెప్పిన అబ్జర్వ్ చేసుకుంటే చేస్తే ఈజీగా అవుతుంది. సో వి అని ఎక్కడ ఉంది మరి ఇక్కడ మనకు ఫస్ట్ వర్డ్లు ఉంది అవునా. సో ఫస్ట్ వర్డ్లు ఉంది వాడికి ఫస్ట్ వర్డ్ అండ్ సెకండ్ వర్డ్ కంపేర్ చేయండి. సో ఇక్కడ కామన్ ఏముంది మరి ఇక్కడ ఎస్ఎస్ అనే కామన్. ఎస్ ఈజ్ ద కోడ్ యాజ్ 3 కాబట్టి ఇక్కడ కూడా 3 ఉన్నది కాబట్టి కట్ అయిపోద్ది. సో ఇక్కడ ఎస్ లేదు కాబట్టి మనం థర్డ్ వర్డ్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎస్ఎస్ ఎలిమినేట్ అయిపోయింది. సో 3కి 3 ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఓ ఉంది కదా, ఓ ఈజ్ కోడ్ యాజ్ 6. సో ఇక్కడ కూడా 6. మరి ఇక్కడ కూడా ఓ కోడ్ యాజ్ ఓ ఉంది కాబట్టి ఇక్కడ 6 ఉందా లేదా చూసుకోవాలి. 6 ఉంటే మరి అది 6 కట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఓ కామన్ కట్ అయిపోయింది. ఇక్కడ 6 ఇక్కడ 6. సో ఇక్కడ కూడా 6 అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఏమైనా కామన్ ఉందా? ఈ ఉంది. సో ఈ అనేది ఎక్కడ ఉంది? ఈ కామన్ ఉంది. సో ఈ అనేది మనం 8 అనుకుంటే సో ఇక్కడ మరి ఈ అనేది 8 ఉందా? లేదు కాబట్టి ఈ అనేది 8 లేదు. సో మరి ఈ అనేది మనం 9 అనుకోండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది కాబట్టి సో ఈ కోడ్ యాజ్ ఏంటిది మరి 9 అనుకున్నాం అనుకోండి. సో ఈ 9 అనుకోండి, ఇక్కడ కూడా ఈ 9 అయిపోతుంది. సో ఇక్కడ కూడా 9 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది ఇక్కడ 5 అనుకున్నాను అనుకోండి. 5 అంటే మరి ఇక్కడ 5 ఉందా? లేదు కాబట్టి ఈజ్ కోడ్ యాజ్ 9. సో ఈ ఎలిమినేటెడ్. సో ఈ కూడా ఎలిమినేటెడ్. సో ఇక్కడ కూడా 9 ఎలిమినేటెడ్. సో ఇక్కడ కూడా 9 ఎలిమినేటెడ్. సో మనకు మిగిలింది ఏంటిది మరి ఎల్వి. సో ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ థర్డ్ వర్డ్ కంపేర్ చేస్తే సో ఎల్ అనే కామన్ ఉంది కదా. సో ఎల్ ఈజ్ కోడ్ యాజ్ 5 అనుకుంటే సో ఇక్కడ కూడా 5 ఉందా? లేదు. మరి ఎల్ ఈజ్ కోడ్ యాజ్ 8 అనుకుంటే ఇక్కడ కూడా 8 ఉంది కాబట్టి ఎల్ అనేది 8. సో ఎల్ కట్ అయిపోయింది. సో రిమైనింగ్ మిగిలింది ఏంటి వి. సో వి అనేది ఏ నెంబర్ ఉంది? రిమైనింగ్ మిగిలింది 5. సో వి ఈజ్ కోడ్ యాజ్ 5. సో వి ఈజ్ కోడ్ యాజ్ 5 కాబట్టి 5 అనేది ఎక్కడ ఉంది మరి? ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. సో క్వశ్చన్ నెంబర్ 26 ఏమని చెప్తున్నాను? సేమ్ గర్ల్ ఈజ్ కోడ్ యాజ్. సో గర్ల్ అంటే ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందంటే మనకి ఇక్కడ గర్ల్ ఈజ్ కోడ్ యాజ్ ఏ 1539. ఓకే 1539 సేమ్ యాజ్ ఈజ్. సో రోజ్ అనేది కోడ్ చేయడం జరిగిందట. సో రోజ్ ఈజ్ కోడ్ యాజ్ ఏమని కోడ్ చేయడం జరిగింది మరి ఇక్కడ 6825. దెన్ ఏమడిగింది వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆర్ అట. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆర్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో ఈ 2 వర్డ్స్ మనం అబ్జర్వ్ చేయండి. 2 వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే మనకు ఆర్ అనేది కామన్ ఉంది. సో రిమైనింగ్ ఏమన్నా కామన్ ఉందా? సో GILROSE. సో ఏం కామన్ లేవు. సో ఆర్ మాత్రమే 2 వర్డ్స్లో కామన్ ఉంది కాబట్టి ఈ నెంబర్లో కూడా మనం ఏం అబ్జర్వ్ చేయాలి? కామన్ ఉన్న నెంబర్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఆర్కి కోడ్ అనేది కామన్ ఉన్న నెంబర్ అవుతుంది. సో కామన్ ఏముంది మరి ఇక్కడ? సో 1 లేదు. సో 5 ఉంది ఇక్కడ. సో 3 లేదు, 9 లేదు కాబట్టి సో 5 ఈజ్ ద కామన్. సో 5 ఈజ్ ద కామన్ ఉంది కాబట్టి ఆర్ ఈజ్ కోడ్ యాజ్ ఎ 5. సో 5 ఎక్కడ ఉంది మరి ఇక్కడ? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. సో క్వశ్చన్ నెంబర్ 27 చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇవి మిక్స్డ్ కోడింగ్ నుంచి అడగడం జరిగింది. సో మిక్స్డ్ కోడింగ్లో మనం ఏం చేయాలి? ఈక్వేషన్ని కంపేర్ చేసుకుంటే ఆన్సర్ చేయాలని చెప్పిన. సో అది ఎలా చెక్ చేద్దాం. సో ఏమంటుంది మరి ఇక్కడ? టైగర్ ఈజ్ ద కింగ్ అంటాడు. సో టైగర్. ఓకే టైగర్ ఈజ్ ద కింగ్. సో టైగర్ ఈజ్ ద కింగ్ అని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది మరి ఇక్కడ మనం చూస్తే KINIHILI. ఓకే సేమ్ మరి కింగ్ రూల్స్ ద కింగ్డమ్. సో కింగ్ రూల్స్ ద కింగ్డమ్. సో కింగ్ రూల్స్ ద కింగ్డమ్ ఏమని కోడ్ చేయడం జరిగింది? ఇక్కడ కూడా DILITINI. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ద బేబీ ఈజ్ స్లీపింగ్. సో ద బేబీ ఈజ్ స్లీపింగ్. సో ద బేబీ స్లీపింగ్ ఏ విధంగా కోడ్ చేయడం? GINISIKI. సో మన క్వశ్చన్ ఏమడిగింది మరి వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టైగర్ అంటాను. సో టైగర్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాను. ఓకేనా. సో మనం సింపుల్గా ఇక్కడ మన టైగర్ ఎక్కడ ఉందో ఈక్వేషన్లో అబ్జర్వ్ చేస్తే మనకు టైగర్ అనేది ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది అవునా. సో ఈజ్ ద కింగ్ అనే మనకు తెలిసే ఈజ్ ది కింగ్ మనకు కోడెడ్ తెలిస్తే మనం టైగర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసినా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ కంపేర్ చేయండి. సో కొన్ని కామన్ ఎలిమెంట్స్ అనేవి వస్తాయి. తర్వాత ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ కంపేర్ చేయండి. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా టైగర్కి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ కంపేర్ చేసినాం. సో ఫస్ట్ అండ్ సెకండ్ కంపేర్ చేస్తే సో ఇక్కడ చూడండి కింగ్ ఇక్కడ ఉంది. సో కింగ్ అనేది ఇక్కడ కూడా ఉంది అవునా. సో కింగ్ అనేది ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, అదేవిధంగా కింగ్ అనేది సెకండ్ ఈక్వేషన్ ఉన్నది. సో అనేది ఫస్ట్ ఈక్వేషన్ ఉన్నది, సెకండ్ ఈక్వేషన్లో కూడా ఉన్నది. సో ఇక్కడ మనం ఫస్ట్ కోడ్ లాంగ్వేజ్లో ఫస్ట్ అండ్ సెకండ్ కంపేర్ చేస్తే చూడండి. సో NI ఇక్కడ ఉంది, NI ఇక్కడ ఉంది. సో LI ఉంది, LI ఉంది. అంటే సో ఇక్కడ ఏంది
డిఆర్ కింగ్. సో డిఆర్ కింగ్ ఈజ్ కోడ్ యాజ్ ఏంది ఎన్ఐ ఆర్ ఎల్ఐ. సో ఏదైనా కావచ్చు, కానీ దీని ఎన్ఐ తోడైనా కావచ్చు, ఎల్ఐ తోడే కావచ్చు, కింగ్ని ఎన్ఐ తోడే ఎల్ఐ అయితే కావచ్చు, కానీ కన్ఫామ్గా కింగ్ని ఎన్ఐ, సో దీని ఎల్ఐ అని మనం చెప్పలేము. ఎందుకంటే మనకి ఇప్పుడు దాన్ని కంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, మనకు అడిగిన టైగర్ కాబట్టి, కానీ దీంతో మనకు అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ మరి 1 and 3 కంపేర్ చేయండి. 1 and 3 కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది మరి ఇక్కడ. సో ఆల్రెడీ 1 and 3లో మనకు ఈజ్ ఉంది, చూడండి ఈజ్ ఉంది, ది ఉంది. సో ఈజ్ ఉంది, ది ఉంది. సో ఇక్కడ కూడా మనకు కామన్ ఏముంది. సో ఇక్కడ 1 and 3 కంపేర్ చేస్తే 1 and 3 కంపేర్ చేస్తే కామన్ ఏమొచ్చింది మరి ఇక్కడ. సో కే అనేది కామన్ ఉంది, కే అనేది కామన్ ఉంది. సో ఎన్ఐ కూడా కామన్ ఉంది. సో ఇక్కడ కూడా మనం ఏంది ది అండ్ ఈజ్. సో ఏమని చెప్పాలి ఎన్ఐ అండ్ కేఐ. సో ఇక్కడ కూడా దీని ఎన్ఐ కేఐ అని మనం ఎగ్జాక్ట్ చెప్పలేము. సో ఇప్పుడు మనకి ఈ మూడింటికి మనం తెలిసిపోయింది. సో ఎన్ఐ అయిపోయింది, కేఐ అయిపోయింది, ఎల్ఐ అయిపోయింది. సో ఈ మూడిట్లో మనకు వెళ్ళిపోయినాయి. సో రిమైనింగ్ మీనింగ్ టైగర్. సో టైగర్ మిగిలింది ఏంటి ఓన్లీ హెచ్ఐ. సో దెన్ టైగర్ ఈజ్ కోడ్ యాజ్ ఏంటి మరి టైగర్ ఈజ్ కోడ్ యాజ్ ఏ. సో సింపుల్గా టైగర్ ఈజ్ కోడ్ యాజ్ ఏంటి మరి ఇక్కడ టైగర్ ఈజ్ కోడ్ యాజ్ హెచ్ఐ. సో ఇవన్నీ మనం సింపుల్ చేయాల్సిన అవసరం ఉందంటే మనకి ఇవి సింపుల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం జస్ట్ కంపేర్ చేస్తున్న మన టైగర్ అని ఎలిమినేట్ అయిపోయింది. మనకు టైగర్ కావాల్సింది ఏదైతే కోడ్ చేయడం జరిగిందో అది మనకు రావడం జరిగింది. అప్పుడు వీటిని సింప్లిఫై చేసి ఎగ్జాక్ట్గా కింగ్ దేంతో కోడ్ చేయడం జరిగింది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన ఆన్సర్ టైగర్ హెచ్ఐ. సో హెచ్ఐ ఎక్కడ ఉంది మరి ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. సో టైగర్ అనేది దేంతో కోడ్ చేయడం జరిగింది హెచ్ఐ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో క్వశ్చన్ నెంబర్ 28 ఏముంది. సో నైస్ ఈజ్ కోడ్ యాజ్ ఏమని చెప్తుంది ఇక్కడ. సో 2468 సేమ్ యాజ్ ఈజ్ మళ్ళీ ఇక్కడ కార్స్ సిఏఆర్ఎస్. సో సిఏఆర్ఎస్ ఈజ్ ద కోడ్ యాజ్ ఏంటిది 1235. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సి అంటాడు. అయినా సిని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాడు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సి. సో ఇక్కడ మనం 2 words మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు నైస్ మరియు కార్స్లా ఓన్లీ సి మాత్రమే కామన్ ఉంది. చూడండి మిగతా లెటర్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి, సి మాత్రమే కామన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్లో కూడా మనం కామన్ ఉన్న నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. సో కామన్ ఉన్న నెంబర్ ఏముంది ఇక్కడ. సో 2 ఉంది. సో 2 ఇక్కడ కూడా ఉంది. 4 లేదు, 6 లేదు, 8 లేదు కాబట్టి 2 ఈజ్ ద కామన్. సో ఈ 2 మాత్రమే మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి సి ఈజ్ కోడ్ యాజ్ ఏంటి 2. సో 2 అనేది ఎక్కడ ఉంది మరి ఇక్కడ ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సో క్వశ్చన్ నెంబర్ 29 కూడా ఇది కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది మిక్స్డ్ కోడింగ్ నుంచి అడగడం జరిగింది. సో మిక్స్డ్ కోడింగ్ ఏం అడుగుతుందో చూద్దాం. లాస్ట్ ఇన్ స్పేస్ అట. ఓకేనా. లాస్ట్ ఇన్ స్పేస్. సో లాస్ట్ ఇన్ స్పేస్ ఈజ్ కోడ్ యాజ్ ఏంటిది మరి ఇక్కడ VPDCEZ. ఓకేనా. VPDCEZ అండ్ నెవర్ గెట్ లాస్ట్. సో నెక్స్ట్ ఏమంటాను నెవర్ గెట్ లాస్ట్. సో నెవర్ గెట్ లాస్ట్ ఈజ్ కోడ్ యాజ్ ఏంటిది GBEZCY. ఓకే. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ లాస్ట్ అంటాను. సో లాస్ట్ అంటే సో ఇట్లాంటి మనకు కోడెడ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మిక్స్డ్ కోడ్ని ఏం చేయాలి మనకు లాస్ట్ కావాలి. సో లాస్ట్ అనేది ఎక్కడ ఉంది ఈ ఈక్వేషన్ ఉంది. సో ఈక్వేషన్ లాస్ట్ రావాలంటే మనకి ఈక్వేషన్ లాస్ట్ ఉంది, ఈక్వేషన్ కూడా లాస్ట్ ఉంది. సో ఇన్ స్పేస్ నెవర్ గెట్. సో ఇవి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి రెండు కూడా మనకు డిఫరెంట్ ఉన్నాయి. సో కామన్ ఉంది ఏంటి లాస్ట్ మాత్రమే కామన్ ఉంది. సో ఇచ్చినటువంటి కోడెడ్ ఈక్వేషన్లో కూడా మనం కామన్ ఉన్న కోడెడ్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. కామన్ ఏముంది మరి ఇక్కడ వీపీ లేదు, డీసీ లేదు, మరి ఈజెడ్ అనే కామన్ ఉంది. సో రెండిట్లో కూడా మనకి ఏముంది CZ ఉంది కదా. సో ఇది ఈజెడ్. సో ఈజెడ్ అనేది ఇక్కడ ఉంది. సో ఈజెడ్ అనేది ఇక్కడ కూడా ఉంది. సో ఈజెడ్ ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ఈజెడ్ అనేది ఎక్కడ ఉంది ఆప్షన్ సి కాబట్టి లాస్ట్ ఈజ్ కోడ్ యాజ్ ఏంటిది ఈజెడ్. సో ఈజెడ్ ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 30. సో క్వశ్చన్ నెంబర్ 30 అబ్జర్వ్ చేస్తే సో ఇది కూడా మనకి ఏమి ఇచ్చిండు LOB. సో LOB ఈజ్ ద కోడ్ యాజ్ ఏమని చెప్తుంది మనకి ఇక్కడ LOB ఈజ్ కోడ్ యాజ్ 2653. ఓకేనా 2653. దెన్ BORE. సో BORE ఈజ్ ద కోడ్ యాజ్ ఏం చెప్తుండు BORE ఈజ్ ద కోడ్ యాజ్ 6823. సో 6823. సో మనకి ఏమవుతుంది ఫైనల్గా వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎల్ అంటాడు. సో ఎల్ అని ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది అవునా. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎల్. సో ఎల్ను మనం ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాడు. సో ఇక్కడ 2 words అబ్జర్వ్ చేస్తే మనకు BB కామన్ ఉంది ఎలిమినేట్ అయిపోయింది. సో OO కామన్ ఉంది ఎలిమినేట్ అయిపోయింది. సో EE కామన్ ఉంది ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ వర్డ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్లో మనం అబ్జర్వ్ చేస్తే 2 కామన్ ఉంది ఎలిమినేట్ అయిపోయింది, 3 కామన్ ఉంది ఎలిమినేట్ అయిపోయింది, 6 కామన్ ఉంది ఎలిమినేట్ అయిపోయింది. సో రిమైనింగ్ ఎల్కి మిగిలింది ఏంటి ఓన్లీ 5 కాబట్టి ఎల్ ఈజ్ కోడ్ యాజ్ ఏంటి మరి ఇక్కడ ఎల్ ఈజ్ ద కోడ్ యాజ్ 5.
సో ఎల్ ఈజ్ కోడ్ యాజ్ 5. మరి ఎల్ ఎక్కడ ఉంది మరి ఇక్కడ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ ఆర్ఆర్బి ఏఎల్పి CPT-1లో కోడింగ్ డీకోడింగ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఆల్ షిఫ్ట్స్లలో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేవి మనము ఇప్పటివరకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో నా ఎక్స్ప్లెనేషన్ నాకు మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.